ఊహించుకోండి, ఒక ఊరు. ఆ ఊరి మధ్యలో ఎన్నో తరాలను చూసిన ఒక పెద్ద వేపచెట్టు. మనందరికీ తెలిసిందే కదా. కాని ఈరోజు మనం వినబోయేది కేవలం దాని కథ కాదు. అది మనతో చెప్పాలనుకుంటున్న ఒక విషయం, ఒక నిశ్శబ్ద సందేశం. సరే, ఇక దాని గొంతు విందాం. అవును, మీరు విన్నది నిజమే. ఈ కథను మనకు చెబుతున్నది స్వయంగా ఆ వేపచెట్టే. తన గొంతును మనదాకా చేర్చాలని, ఎవరూ పట్టించుకోని తన బాధను మనతోనైనా పంచుకోవాలని చూస్తోంది. వినండి, ఇది దాని ఆవేదన. సరే, తన కష్టాన్ని మనకు చెప్పే ముందు ఆ చెట్టు ఒక్కసారి తన గతాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. ఒకప్పుడదెలా ఉండేదో తెలుసా? ఆ ఊరికి ప్రాణం పోసిన ఒక జీవనదాత. అంతా ఒక చిన్న మొక్కతో మొదలైంది. ఈ నేలలో మొల్చిన ఆ చిన్న మొక్క ఎన్నో గాలుల్ని, వానల్ని ఎదుర్కొంది. అయినా సరే తట్టుకుని నిలబడింది. నెమ్మది నెమ్మదిగా ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగింది. చెప్పాలంటే ఆ ఊరికి అదొక గుండెకాయ లాంటిది. ఎన్నో తరాలు, వాళ్ల జీవితాలు అన్నిటికీ మౌనసాక్షిగా నిలిచింది. ఆ చెట్టు నీడలో ఎన్ని సంతోషాలు చూసిందో. ఊళ్ళో పిల్లలందరికీ అదే ఆటస్థలం. దాని చల్లని నీడలోనే వాళ్ల ఆటలు, పాటలు. ఆ నవ్వుల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా ఎలా ఉండేదో తెలుసా? ఒక పండగలా ఉండేది. ఇక పెద్దవాళ్ల సంగతికొస్తే ఎండలో అలసిపోయి వచ్చినవాళ్లు, ఊరి పెద్దలు అందరూ వచ్చి దాని నీడలో కూర్చుని కాసేపు సేధతీరేవాళ్లు. ఆ చెట్టు నీడ అంటే వాళ్లకి కేవలం సేధతీరే చోటుకాదు, అదొక ఓదార్పు, ఒక సాంత్వన. అంతేనా? కాదండోయ్! ఎన్నో పక్షులకు అదొక గూడు, సురక్షితమైన ఆశ్రయం. దాని కొమ్మలు ఒక చిన్న ప్రపంచంలాంటివి. ఎన్నో పక్షి కుటుంబాలు, వాటి కిలకిల రావాలు అంతా అక్కడే. ఇక అది మనకిచ్చిన బహుమతుల గురించి చెప్పాలంటే, దాని ఆకుల్లో ఔషధముంది, దాని చేదులో రోగాల్ని తరిమే శక్తుంది, దాని నీడలో అలసిన మనసులకు శాంతియుంది, ఇంకా మనం పీల్చే గాలికి జీవాన్నిచ్చింది. నిజంగా ప్రకృతి మనకెంతిస్తుందో గదా, అన్ని ఉచితంగా. చూసారుగా, ఇన్ని ఇచ్చింది, ఇన్ని రకాలుగా సాయం చేసింది. కాని బదులుగా ఏనాడైనా ఏమైనా అడిగిందా? లేదు, ఏమీ ఆశించలేదు. కేవలం నిస్వార్థంగా ఇస్తూనే ఉంది. అయితే ఆ ప్రశాంతమైన రోజులు ఇప్పుడు లేవు. కథలో ఒక ఊహించని, ఒక విషాదకరమైన మలుపు వచ్చింది. ఆ చెట్టు జీవితంలోకి ఒక పెద్ద ఆపద, ఒక పెనుముప్పు వచ్చిపడింది. కాని ఇప్పుడు పరిస్థితేంటి? ఒకప్పుడు జీవాన్నిచ్చిన ఆ చెట్టు ఇప్పుడు ఎలా ఉంది? అసలు సమస్య అంతా ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. దానికి ఒక పెద్ద కష్టం వచ్చిపడింది. ఏదో తెలియని రోగం ఒక మహమ్మారిలా దాన్ని చుట్టుముట్టింది. కొమ్మల చివర్లనుంచి కొంచెం కొంచెంగా దాని ప్రాణాన్ని లాగేస్తోంది. పాపం, ఆ చెట్టు ఇప్పుడు భయంతో వణికిపోతోంది. తన ఉనికికే ప్రమాదం వచ్చిందని దానికి అర్థమైపోయింది. ఆ మార్పు కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ పచ్చగా కళకళలాడే ఆకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. బలంగా ఉండాల్సిన కొమ్మలు జీవం కోల్పోయి నెమ్మదిగా ఎండిపోతున్నాయి. అది నెమ్మదిగా మృత్యువైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఆ చెట్టు ఎవరివైపు చూడాలి? మనవైపే చూస్తోంది. మన సహాయం కోసం వేడుకుంటోంది. ఇది తనను కాపాడమని అది చేస్తున్న ఒక అభ్యర్థన. ఒక్కసారి ఆలోచించండి, నేనే లేకపోతే నా నీడకోసం ఎవరు వస్తారు అని అడుగుతోంది. ఆ పిల్లల ఆటలు, ఆ పెద్దల సేదతీరే క్షణాలు ఏమైపోతాయి? ఊరికి కేంద్రంగా ఉన్న తనే లేకపోతే ఎలా ఉంటుంది? అంతేకాదు, ఇంకో ప్రశ్న కూడా అడుగుతోంది. ఔషధాల గనిలాంటి నేను పడిపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరు అని. చూడండి, తన మనుగడ మనందరి ఆరోగ్యంతో, మన శ్రేయస్సుతో ఎంతగా ముడిపడి ఉందో గుర్తుచేస్తోంది. దాని బాధను, ఆవేదనను మాటల్లో చెప్పలేదు. అందుకే నిశ్శబ్దంగా అరుస్తోంది. ఆ అరుపు ఎవరికీ వినిపించడం లేదనేదే అసలు విషాదం. ఒక్కసారి ఆలోచిస్తే బహుశా మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా మన సహాయం కోసం ఇలాగే నిశ్శబ్దంగా అరుస్తోందేమో కదా. చివరికి దాని అభ్యర్థన ఒక్కటే, చాలా సూటిగా, స్పష్టంగా, దయచేసి నన్ను కాపాడండి. ఇది కేవలం ఒక చెట్టు అడుగుతున్న మాట కాదు.
ఇది మన సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రకృతి మొత్తం యొక్క ఆర్తనాదం. సరే, ఈ ఒక్క చెట్టు కథ ద్వారా ప్రకృతి మనకొక చాలా పెద్ద సందేశాన్ని పంపాలని ప్రయత్నిస్తోంది. ఇది కేవలం ఒక వేప చెట్టు బాధ మాత్రమే కాదు, ఇది మనందరికీ ఒక హెచ్చరిక. మరి మనం గుర్తుంచుకోవాల్సిందేంటి? ఈ కథ మనకు నేర్పుతున్న పాఠమేమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అదే మనం దాన్ని పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, ఆ వేప చెట్టులాగే మన భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే మన మనుగడ, ప్రకృతి మనుగడ రెండు వేరువేరు కాదు, ఒక్కటే. ఈ వేపు చెట్టు కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచి వెళ్తోంది. ఈ చెట్టులాగే మన చుట్టూ మనం వినలేకపోతున్న నిశ్శబ్ద రోధనలు ఇంకెన్నున్నాయో, ఆ మూగజీవాల ఆర్తనాదాలు ఇంకెన్నో, వాటిని మనం ఎప్పుడు వింటాం, ఎప్పుడు పట్టించుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి.